హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. దిస్ ఈస్ ఫీనెహాస్. వెర్రిపిచ్చోడిని బయటికి తీయరా. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దేవుని ఆత్మను అతిగా దూషించేవాడు, అనేకులను ఆత్మదోషకులుగా చేసేవాడు ఈ వీపీనే. పూటపూటకి మాట మార్చేసే ఈ ఓసరవెల్లి బయ్య మానసిక స్థితి మీద నాకు డౌట్ వచ్చి ఇతని మాట తీరుని, బోధల్ని మార్చే తీరుని మానసిక వైద్యునికి చూపిస్తే వెర్రి పిచ్చి రెండూ కలిసి పీక్స్ కు వెళ్ళిపోయాయని చెప్పాడు. దీనికి మందులు కూడా లేవని చెప్పాడు. వీపీ రెడ్డి వెర్రిపిచ్చోడంటే నమ్మశక్యంగా లేదా? ఓసరవెల్లి అంటే నమ్మలేకపోతున్నారా? అయితే మీరే చూడండి. ఒకప్పుడు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద చూపితే రెచ్చిపోయి తిట్టేవాడు. ఇప్పుడు సారే స్క్రీన్ మీద ఆన్లైన్ పేమెంట్ నెంబర్ పెడుతున్నాడు. ఒకప్పుడు ప్రతి చిన్నదానికి పాస్టర్లను నోటుకొచ్చినట్లు తిట్టేవాడు. ఇప్పుడు వాళ్ళకే సెకండ్స్ ఇచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. ఒకప్పుడు ఇతరుల మీటింగ్స్ కి జనం వస్తుంటే మీరు మనుషుల కోసం సేవ చేస్తున్నారని తిట్టేవాడు. ఇప్పుడు తన మీటింగులకి జనం వస్తుంటే వేలాదిగా తరలి వస్తున్న జనం అని పోస్టులు పెడుతున్నాడు. ఒకప్పుడు యెరూషలేము శపించబడింది, అక్కడికి వెళ్లే వారికి వాక్యం తెలీదు అన్నాడు. ఇప్పుడు కుదిరినప్పుడల్లా యెరూషలేము చెక్కేస్తున్నాడు. ఒకప్పుడు సూటు బూట్లు వేసుకుంటేనే కాని స్టేజ్ ఎక్కట్లేదు అని పాస్టర్లను తిట్టాడు. ఇప్పుడు బాత్రూమ్ కూడా సూట్ వేసుకునే వెళ్తున్నాడు. ఒకప్పుడు హిందువుల్ని, హిందూ దేవుల్ని బూతులు తిట్టాడు. ఇప్పుడు మత సామరస్యం, లౌకికవాదం అంటున్నాడు. ఒకప్పుడు ఆశీర్వాదాల కోసం బోధించేవారిని దొంగ బోధకులు అన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదాల వాగ్దానాల్ని పోస్ట్ చేస్తున్నాడు. ఒకప్పుడు పేరు చివరన రెడ్డేంటి అని అడిగినందుకు మీటింగులో రంకెలు వేశాడు. ఈ రోజు ఆ రెడ్డిని కట్ చేసేశాడు. భయ్యా మాటలన్నీ చూసి రెచ్చిపోతున్నాడు అనుకున్నాను, కానీ పిచ్చెక్కి వాగుతున్నాడని గ్రహించలేకపోయాను. సెలబ్రిటీలాగా ఎంత ఫోటోలు పిచ్చో. యూట్యూబ్ బ్యానర్లోనే 12 ఫోటోలు పెట్టుకున్నాడు. బైబుల్లో ఏమీ తెలియకపోయినా ఈ డైలాగ్స్ చూడండి. నాలా బైబుల్ బాగా చదివి అడిగేవాడు ఉన్నాడు అనుకోండి. మా తెలీదా, మేము చదవలేదా? క్రైస్తవ్యానికి కనువిప్పు కలిగించబోతున్నాను ఈ రాత్రి. ఇంత శ్రద్ధగా బైబిల్ చదివే వాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు అడగండి, కౌంటర్ ఇవ్వండి. ప్రసాద్ రెడ్డికి భాషల గురించి చెత్త కొట్టేశాడు. అది నాలంటోడు ఉండగా నువ్వు మాట్లాడాలంటే దాడెక్కిపోతావు. బీపీ 200 మీద 300 మీద నడుస్తుంది. ఆయనలాగా అవడానికి నాకు 2 నిమిషాలు చాలు. నాలాగా అవడానికి ఆయనకి జీవితం సరిపోదు. చాలా లోతైన సత్యాలు ఉన్నాయి ఇక్కడ. అవి మీకు నేర్పిస్తాను ఈరోజు, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ పరిశుద్ధాత్మను గూర్చి నేను చేస్తున్నటువంటి అధ్యయనం, అది నేను రాసుకున్న నోట్స్. ఇన్ని కబుర్లు చెప్పి పప్పులో కాలేసానంటాడు. ఆల్రెడీ వాటి విషయంలో మనం పప్పులో గాలి చేసామన్న విషయం కొన్నాళ్ళకి అర్థం అవ్వచ్చు. అలా నా జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. నేను చేసిన ప్రసంగాల్లో ఎన్నింటినో నేనే సరి చేసుకోవాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మ విషయంలో పప్పులో కాలేయలేదు, పప్పులో పడుకుండిపోయావు. కాదంటారా? చెప్పండి కదా. నాలంటోడు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే నాకు మాత్రం వెనక నుండి కమ్మగడతావు. వాక్యం కోసం అవసరం అయితే ప్రాణమైన ఇచ్చేస్తాను. నరకానికి పోయే నీ ప్రాణం మాకెందుకులే భయ్యా. నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఒక గొప్ప వెలుగు నాలో ఉండడం, ఒక గొప్ప వెలుగు నా చుట్టూతో వ్యాపించడం, ఒక గొప్ప వెలుగు నన్ను ఆవరించి ఉండడం, ఆ ఫీలింగ్ నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. బైబిల్లో బేస్ లేకుండా ఎవరు మాట్లాడినా అది మీరు ఎప్పుడూ నమ్మొద్దు. అర్థమవుతుందా? చాలామంది నా స్వీయ అనుభవం అని చెప్తారు. అంటే నాకు కనబడ్డారని, నాకు అనుభవం ఉందని, ఆ శబ్దం విన్నానని, ఇలా ఏవేవో చెప్తారు. అవన్నీ మనకు వద్దు. ఆ అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. వాళ్ళ స్వీయ అనుభవాలతో మనకు పని లేదు. మనకి బైబిల్లోని భక్తుల అనుభవాలు కావాలి. బైబిల్లో సాక్ష్యం ఇచ్చినటువంటి భక్తుల సాక్ష్యాలు కావాలి. నీకేమన్నా మెంటలా? నీకేమన్నా మైండ్ దొబ్బిందా? దేవుని ఆత్మ, దేవుని కార్యాల విషయంలో సంఘాన్ని వేళ్ల నుండి తొలిచేసే చీడపురుగు ఈ వీపీ. పావురం రూపంలో కాదు, అక్కడ పావురం వలే. పావురం పైనుంచి కిందికి దిగేటప్పుడు ఎలా దిగుతుందో అలా శరీరాకారం అన్నాడు. కానీ మనం ఏ బొమ్మ వేసాం? పావురం బొమ్మేసి పడేసాం. పావురం బొమ్మ పెట్టకూడదు. పరిశుద్ధాత్మ పావురము వలె దిగి ఆయన మీదికి మనుష్యాకారంతో దిగి. వంకర పిచ్చోడా, జీవితాన్ని నరకానికి డెడికేట్ చేసుకున్నవాడా, నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, శరీరాకారంతో అని కనబడగానే వ్యక్తి మానవ శరీరం అంటున్నావు. మిగతా సువార్తలు కూడా చూడు, ఇంగ్లీష్ తర్జుమాలు చూడు, మూల భాష చూడు. పావురపు ఆకారంలో పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు అని రాయబడింది. పావురంలా ఎగిరి రాలేదు, పావురపు శరీరాకారంలో వచ్చాడు. ఇక్కడెవరూ పావురాన్ని పరిశుద్ధాత్మ అనడం లేదు. పరిశుద్ధాత్మను సూచించడానికి పావురాన్ని వాడుతున్నారు. ఆత్మ విషయంలో ఏదోలా కన్ఫ్యూజ్ చేయాలని గుడ్డిగా వాగేశావు, కానీ వెనక ఉన్న మీ చెల్లెందుకు పావురం పెట్టుకుంది? వాగిన నువ్వెందుకు థంబ్నెయిల్స్ లో పావురాన్ని పెట్టావు? వాక్యం చెప్తూ పరిశుద్ధాత్మ అనే మాట వచ్చినప్పుడు బలంగా దిగొస్తున్నాడు అంటారు. చాలా తప్పు, ఆ భాష తప్పు. ఒక్కసారే దిగొచ్చాడు పెంతెకొస్తు పండగ దినాన. వీడియోలో పావురం ఎందుకు పెట్టావు? ఇందుకు కాదా అందరూ నిన్ను వీపీ అనేది? పనికి మళ్ళీ సోది మాట్లాడటం
ఎందుకు ఇంకా? ఆత్మ విషయంలో చల్లారిపోయి కోమాలో ఉన్న లోదరన్లు ఆత్మను దూషించి ఎప్పుడో చచ్చిపోయిన వీపీని వాక్యానికి పిలిచారు. నాకు ఒక ఆవిడ లేచింది, దేవుడు ఈ వారంలో నా జీవితంలో చేసిన మేలు మామూలు మేలు కాదండి. 2 పెళ్లిళ్ళు జరుగుతుంటే పెళ్లి కూతురు ఇద్దరు నాకే ఇచ్చారు జాకెట్లు కుట్టమని. నేనేమో ఆవిడ సైజు ఈవిడ కుట్టేశానండి, ఈవిడ సైజు ఏమో ఆవిడ కుట్టేశాను. ఇద్దరికి ఎలా సరిపెట్టాలా అని లబోదిబోమరం పెళ్లి రేపొద్దునండి, ఒకే రోజు పెళ్లి కూతురు లటాళ్ళు. ఇంకేం చేయాలో అర్థం కాక ప్రభువా అని ఆయన సన్నిధిలో పడి మోకరించి ప్రార్థన చేశానండి. నాకు లక్కీగా వాళ్ళు ఇంకో గుడ్డ మిగిలిందటండి వాళ్ళ దగ్గర, ఆ గుడ్డ కూడా తెచ్చిచ్చారండి. అప్పుడు చక్కగా వాళ్ళకి కుట్టేసి ఇచ్చేసానండి, ఆ గుడ్డ కలిపేసి. దేవుడు ఇంత మేలు చేశాడండి బాబు నా జీవితంలో అంది. నీ సాక్ష్యం ఆగలయ్యా, నీ పెంటంతా సంఘంలో చెప్పి సాక్ష్యం అంటావా నువ్వు? అది మేలా? పెంట, పెసానం, మట్టి, మశానం, చెత్త, చెదారం ఇవన్నీ తీసుకొచ్చి సంఘంలో పెట్టి దేవుడు ఎంత మేలు చేశాడు అండి. చూడండి ఎంత వెటకారమో. వీపీ వడ్డీ వ్యాపారాలు చేసి వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ పడితే అక్కడ సంఘాలు పెట్టి లక్షలు సంపాదిస్తున్న నీకు ఒక బేదరాలి సాక్ష్యం ఎలానే ఉంటుంది. ఆమె పల్లెటూరులో టైలర్, కుటుంబాన్ని మిషన్ కుట్టి పోషించుకుంటుంది. పెళ్లి జాకెట్ తప్పు కుట్టింది. ఇది ఆవిడికి వచ్చిన కష్టం కాదా? తేడా వస్తే ఆ ఊర్లో ఎవరైనా ఆవిడికి కుట్టడానికి బట్టలిస్తారా? ఆవిడికి అదే పెద్ద కష్టం. అది కూడా వెటకారమేనా నీకు? వీపీ చెప్తున్నా రాసుకో. నీ గురువు పీడీ కోట ఎలా కూలిపోయిందో నీ బ్రతుకు కూడా అలానే అవుతుంది. వీపీ ప్రసంగాలంటే ఇష్టమట. స్టేటస్ పెడతారట. కాశీ వెళ్తున్నారట. అయ్యగారు ఆశీర్వదించి పంపించారట. నువ్వు నిజంగా వీపీవే. నీ ప్రసంగాలు విని కూడా కాశీకి పోతున్నారంటే సిగ్గుపడకుండా చంకలు గుద్దుకుంటున్నావేంటి వీపీ? నువ్వు క్రైస్తవ్యాన్ని నాశనం చేసేవాడు కాబట్టి ఒక హిందువుగా నీ ప్రసంగాలు వాళ్ళకి నచ్చాయి, అందుకే షేర్ చేశారు. కాశీ క్షేమంగా వెళ్ళరండని ప్రార్థన చేసి పంపుంటావు. అలా రాస్తే ఉమ్మోస్తారని ఆశీర్వదించి పంపించానంటున్నావు. కాశీ ప్రసాదం తెమ్మన్నావా? అడిగే ఉంటావులే. ఈ మధ్య మన బుర్రలేని స్పీకర్లో ఎగబడి మరీ విగ్రహార్పితాలు తింటున్నారు. కక్కుర్తిగా నువ్వు అక్కడవే తినేక మీ కేడీ డాడీ కూడా కొంచెం పంపించు. అన్నట్టు మర్చిపోయాను, హనీ జాన్సన్ అస్సలు మర్చిపోకు సుమా. ఆవేశంలో హిందువుల్ని తిట్టేశావా? ఆ తర్వాత ఎమోషన్లో పాస్టర్ని తిట్టేశావా? నువ్వేమైనా పసికోనవా? అప్పటికే అందర్నీ తిట్టి పప్పులో కాలేశానని వీడియోలు తీసేశావు. నువ్వు డిలీట్ చేసినంత సులువుగా నువ్వు చేసిన తప్పుల వలన సంఘానికి వచ్చిన నష్టం తొలగిపోదు. నువ్వు మార్పు చెంది డిలీట్ చేయలేదు. ఆ రూట్లో వెళ్తే ఎక్కువ మందిని సంపాదించలేనని అర్థమయ్యి రూట్ మార్చావు. నీ బోధ, నీ బుద్ధి అదే వీపీ. ఒకరోజు పరిశుద్ధాత్మ విషయంలో కూడా నీ తప్పు తెలుసుకుంటావు, కానీ నరకానికి పోతావు. తప్పు తెలుసుకోకపోయినా నరకానికి పోతావు. ఎంతమంది ఆత్మపూర్ణుల్ని, ఆత్మవరాలు గలవారిని, ఆత్మ కార్యాల్ని దూషించావు, అనుభవిస్తావు. ఇక్కడి నుండి పోయాక కూడా. వీపీ నీకెంత పొగరంటే పనికిమాలిన పని చేసుకోడా డైరెక్ట్ గా దాన్ని ఒప్పుకున్నా దాన్ని ఆధారం చేసుకొని కూడా నువ్వే గొప్పోడువని చెప్పుకుంటావు. ఎర్రిపిచ్చోడా, నువ్వు తిట్టిన వాళ్లతో కలవడం నీ గొప్పతనం కాదు. పిచ్చి కుక్కలా నువ్వు తిట్టినా అదంతా మర్చిపోయి నీతో ఫోటోలు తీయించుకోవడం వీళ్ళ గొప్ప. నిన్ను ఊరికే వీపీ అంటారేంటి? మీరు అనుకుంటున్న దెయ్యం పట్టినోడు వేరు, నేను చెప్తున్న నిజమైన దెయ్యం పట్టినోడు వేరు. మీరు అనుకుంటున్న దెయ్యం పట్టినోళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? జుట్టెర పోసుకొని, లేకపోతే పిచ్చి చూపులు చూస్తున్నారట, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారట, తమలో తామే ఏదో మాట్లాడుకుంటున్నారట. వెంటనే మీరు ఏం ఫిక్స్ అయిపోతారు? దెయ్యం పట్టేసిందండి. దెయ్యం పట్టినోడు మనకంటే బాగుంటాడు. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే ఇప్పుడు ఏం చేశాడు? ఇస్కరియోతు యోధ కింద పడి గిలగిల కొట్టుకుంటున్నాడా? పిచ్చ చూపులు ఏమైనా చూస్తున్నాడా? శ్మశానంలోకి వెళ్ళి కూర్చున్నాడా బట్టలు ఇప్పుకొని? తింగర మాటలు ఏమైనా మాట్లాడా? ఏం లేదు. వీళ్ళు అసలైన దెయ్యం పట్టినోళ్ళు. ఎర్రిపిచ్చోడా, నువ్వు కొండెర్రిపిచ్చోడివి. దయ్యం పడితే మోగగా ఉండరా? కేకలు వెయ్యరా? గాయపరుచుకోరా? పిచ్చి చూపులు చూడరా? నీకంటే చెత్త స్పీకర్ ఎవడో ఉండడు. చి, నువ్వు నీ బతుకుని. బైబిల్లో దయ్యం పట్టినవారు, సమాజంలో దయ్యం పట్టినవారు ఎలా ఉన్నారో చూసి చావు. దయ్యం పట్టిన వాళ్ళు వింతగానూ ప్రవర్తిస్తారు, నీలా సూటు బూటు వేసుకుని డీసెంట్ గానూ ఉంటారు. ఎర్రిపిచ్చోడా, తెలుసుకో. శుభకార్యాలకి పేరెంటాల్ని తీసుకెళ్ళినట్టు మీటింగులకి, పాటలకి, ర్యాలీలకి ఈ పాస్టర్లు నిన్ను వెంట పెట్టుకుని ఎందుకు వెళ్తున్నారో అర్థం కావటం లేదు. అదేమిటో పెంతెకోస్తు సంఘాల వారు, పరిశుద్ధాత్మతో నింపబడి అనుభవం కలిగిన వారు, అన్ని భాషలు మాట్లాడే సంఘాల వారు, సేవకులు కూడా టీవీలో, యూట్యూబ్ లో ఉన్న వ్యూయర్షిప్ ను బట్టి, రేటింగ్ ను బట్టి, ప్రఖ్యాత ప్రసంగికులను వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడతారని తెలిసి కూడా పిలవటం పావ దారిద్ర్య నిలువెత్తిన దర్శనం. సిగ్గుండాలండి. నువ్వు పరిశుద్ధాత్మ నమ్మే వ్యక్తివి, ఆత్మతో నింపబడ్డ వ్యక్తివి, అన్ని భాషలు మాట్లాడే వ్యక్తివి. ఈ అనుభవం లేనోడిని భరించడమే కష్టం రా అంటే వ్యతిరేకం తెచ్చిన ఎత్తున పెట్టుకొని అటు తిడతా ఉంటే, విమర్శిస్తా ఉంటే, ఎట్టకారంగా డైలాగులు వేస్తా ఉంటే, వెకిలి జోకులు వేస్తా ఉంటే ఎంత కూర్చోటి నీకు సిగ్గట్లేదు అసలు? రోషం ఉండాలి కదా క్రైస్తవ బతుకు బతికితే. రోషం ఉండాలి కదా క్రైస్తవ బతుకు బతికితే.
నువ్వో బోకు, నిన్ను పిలిచే పాస్టర్ల పెద్ద పోరంబోకు. ఏం నేర్పుతావు అక్కడికి వెళ్ళి? నరకానికి స్ట్రైట్ గా ఎలా పోవాలో చెప్తావు. ఎవరైతే క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. ఆత్మను పొందిన వాళ్ళు దేవుని కుమారులు కాదు, ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమారులు. రెండింటికి, బైబిల్ పట్టుకొని నడిచేవాడికి, బైబిల్ ప్రకారం నడిచేవాడికి ఉన్నంత తేడా ఉంది. చెప్తారు, గాలి ఎటు నుండి వచ్చి ఎటు నుంచి వెళ్ళిపోతుందో నీ వెరగవు. ఆత్మ వలన పుట్టినవాడు కూడా అలాగే ఉంటాడు. ఎవరికి తెలియదు అది. బాహ్యంగా ఎలాంటి రుజువుల ఆధారాలు కనబడవు. ఆగాగు, ఏంటి? గాలి ఎలా కనిపించదో అలాగే ఆత్మను పొందుకోవడం కూడా ఎవరికీ తెలీదా? మరి అపోస్తులు ఆత్మను పొందినట్లు చూసిన వాళ్ళకి ఎలా అర్థమైంది? కొర్నేలు ఇంటి వారందరూ ఆత్మను పొందినట్లు పేతురికి ఎలా అర్థమైంది? యోహాను సువార్త 3:8 ఆత్మను పొందిన వారిని గాలితో ఎందుకు పోల్చారో తెలుసా? గాలి కంటికి కనిపించదు, కానీ దాని తాకిడిని అనుభవించగలం. అది ఆకుల్ని కదపడం చూడగలం. దాని ప్రభావంతో చెట్లు ఊగడం చూడగలం. అది ఉధృతమైతే కట్టడాలను కూడా పడగొట్టడం చూడగలం. ఆత్మను పొందడం కూడా అంతే. ఆత్మ కంటికి కనిపించదు, కానీ ఒకడు ఆత్మ పొందుట కనిపిస్తుంది. ఆత్మ కంటికి కనిపించకపోయినా ఆ వ్యక్తి ఆత్మను అనుభవించగలడు. ఆత్మ తాకిడిని తెలుసుకోగలడు. ఆత్మ చేత ప్రేరేపించబడగలడు. ఆత్మ ప్రేరణతో మీలాంటి వాళ్ళ దుర్గాలను పడద్రోయగలడు. ఇక్కడ ఆత్మ పొందినవారు గాలితో పోల్చబడ్డారు. అంటే ఆత్మను పొందితే ఎవరికీ కనపడరనా? బ్రతికుండగానే ఏసీలు పార్టీలు అనుభవించాయి. అది గుడ్ న్యూస్ ఏం కాదు. అది గుడ్ న్యూస్ కాదా? మన వీపీ భయ్య ఎన్నో వంకర ప్రసంగాలు చేశాడు. అందులో మరో ఆనిముత్యాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. నాలా బైబిల్ బాగా చదివి అడిగేవాడు ఉన్నాడు అనుకోండి, గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఆత్మ కుమ్మరింపు వాగ్దానాన్ని ఆదిమ సంఘానికి, అపోస్తులకి పరిమితం చేయడానికి యోవేలు ప్రవచనాన్ని ఎల్కేజీ పిల్లాడ్లా వివరించావు. బలభద్రపురం పిల్లబచ్చ. నేను నిన్ను ఇలా అనట్లేదు భయ్యా. మీ గురువు కేడి సుందర్రావుకి ఛాలెంజ్ చేస్తూ నీ గురించి నువ్వు చెప్పుకున్న డైలాగే ఇది, బలభద్రపురం పిల్లబచ్చ. అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కొమ్మరిస్తాను. ఇది యోవేలు చెప్పిన ప్రవచనం ఎక్కడ నెరవేరుతుంది? అపోస్తలులు పెంతెకొస్తు పండగ దినానది నెరవేరుతుందని గుర్తు చేస్తున్నాడు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఇవన్నీ ఏ కాలానికి అప్లికబుల్? ఇప్పుడు కాదు. అపోస్తలులు సంఘం ప్రారంభించబడిన కాలానికి ఇది అప్లికబుల్. అంత్యదినములంటే ఏంటో, ఎన్ని అంత్యదినాలున్నాయో, ఏ అంత్యదినాలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటాయో నీకు తెలుసా? నీ కడుపులో ఉన్న చెత్త కక్కేయాలనుకున్నావు, కక్కేశావు. అంత్యదినాలు పెంతెకొస్తు నుండి ప్రారంభమై క్రీస్తు 2వ రాకడ వరకు కొనసాగుతాయి. ఈ వచనాలు చదువుకో. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమును పంటే 2వ రాకడకి లింక్ పెడుతున్నారు. 2వ రాకడ కాదు అది. పాత నిబంధనలో ఉన్న ఒక వచనాన్ని కొత్త నిబంధనలో ఎత్తి చూపినప్పుడు పాత నిబంధనలో ఉన్న వచనాన్ని వివరించాలి. అంతేకాని కొత్త నిబంధనలో ఎత్తి చూపిన వచనాన్ని వివరించకూడదు. ఇది బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. నువ్వు పిల్లబచ్చావు కాబట్టి నీకు తెలియక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని హడావుడిగా వివరిస్తూ యథావిధిగా దుర్బోధ చేసేశావు. ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమును పంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేవక మునుపు అని అర్థం. అదే మహాదినం. 20వ వచనంలో ప్రభువు అంటే యెహోవా, యెహోవా ప్రత్యక్షమగు మహాదినమని రాసి ఉంటే యేసుక్రీస్తు పునరుద్ధానం అవడం అన్నావు. యెహోవా యేసుక్రీస్తు ఒకరు కాదని నువ్వే బోధించి ఒకరు అని నువ్వే బోధిస్తున్నావు. పిల్లబచ్చ. మూలవచనంలో ఇక్కడ యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము అని రాయబడి ఉంది. నువ్వేమో పునరుద్ధానమే ఆ మహాదినం అంటున్నావు. పునరుద్ధానం సంతోషకరమైనది, భయంకరమైనది కాదు. 10 మంది రోమా సైనికులు భయపడ్డాన్ని బట్టి భయంకరమైనది అంటే ఇదే అనుకోనుంటావు. పిల్లబచ్చావు కదా. సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తముగా మారిపోయారా? అయిపోయాయి ఇవన్నీ. ఎప్పుడో తెలుసా? ప్రభు ఎప్పుడైతే మొదటి రాకడలో మరణించారో, మరణించిన వెంటనే యెరూషలేమంతా ఏం గమ్మింది? చీకటి గమ్మింది. అప్పుడే అద్భుతం జరిగింది. సూర్యుడు చీకటైపోయాడా? ఆయన సిలువ వేయబడినప్పుడు దట్టమైన మబ్బులు వేయడం వలన సూర్యుడు కనిపించలేదు. అందుకే సూర్యుడు అదృశ్యమయ్యాడని రాయబడింది. అంతేకాని చీకటైపోయాడని రాయబడలేదు. చంద్రుడు ఎరుపైపోయాడా? ఎర్రిబచ్చ. అసలు ఆ మాటే లేదక్కడ. ఈ మాటలు మత్తయి 24:29, ప్రకటన 6:12 కోసం రాయబడ్డాయి. ఇవి రాకడకు సంబంధించినవి. బచ్చా, నేర్చుకోమచ్చా. ఇవన్నీ ఆ కాలంలో అయిపోయాయి. యోవేలు చెప్పాడు, ఆ కాలంలో ఇవన్నీ అయిపోయాయి. నువ్వు నీ దురాత్మీయ తండ్రి అయిన నీ డాడీ బైబిల్ని రివర్స్లో చదువుతారా ఏంటి? ఈ వచనం కుమ్మరింపు తర్వాత యెహోవా నియమించిన భయంకరమైన దినం వస్తుంది అని చెప్తుంటే నువ్వు భయంకరమైన దినం జరిగిన 50 రోజులకి కుమ్మరింపు జరిగింది అంటున్నావు. నీకే కాదు, ఆత్మవరాల కోసం అరాకొరా తెలిసిన మేధావులకు కూడా చెప్తున్నాను వినండి. యేసుక్రీస్తు 2వ రాకడ వరకు యోవేలు ప్రవచనం ఆయన యందు విశ్వాసముంచిన వారందరి కొరకు ఇవ్వబడింది. ఎందరు నమ్మి ప్రార్థిస్తారో వారందరిపైన ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. దేవుడు నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నట్టుగా నా ఆత్మ నాలో పట్టలేకపోయింది. రై రై
ఆ మాట అనొద్దు. నేటి తరపు పరమ వీర బోకు అయిన రంజిత్ బోకీర్ కూడా దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు అంటాడు. నేను అలా చేయలేదు కూడా. చేస్తే నా మీద ఇంత అభిషేకం ఉండదు, నా నోట్లో వాక్యం ఉండదు. 300 మందితో నేను చేసింది ఏమిటంటే కేవలం థియోరిటికల్గా ఇలా ఇతరుల మీద ఆశపడి వెళితే కొంపలు మునిగిపోతాయి, గర్భాలు వస్తే గర్భస్రావాలు అవుతాయి, పరువు పోతుంది. ఇంత చండాలం కంటే స్వయం తృప్తి బెటరు, గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టు నేర్పించాను అన్నాను. మరి శ్రీకృష్ణుడికి ఎందరో దాసోహం అన్నారు ఆడవాళ్ళు. మరి కృష్ణుని ఎందుకు పూజిస్తారు, ఆరాధిస్తారు? నువ్వు నిజంగా బోకువే, కానీ ఆ 300 మంది ఆడవాళ్ళ భర్తలు, తమ్ముళ్ళు, అన్నలు, నాన్నలు నీకన్నా సిగ్గులేని వాళ్ళు. వాళ్ళకే సిగ్గు, లజ్జా, చీము, నెత్తురు ఉంటే దేవుని సేవ ముసుగులో నువ్వు నడుపుతున్న ఈ వ్యభిచార వ్యవహారాలకి అందరూ కలిసి ఎప్పుడో నిన్ను సజీవ సమాధి చేసుండేవారు. ఈ బోకిర్ని వెనకేసుకొస్తున్న పాస్టర్లు ఆలోచించి ఈ కామపిశాచి నుండి బయటికి రండి. ఇన్ని వేషాలు వేసినా ఓఫీరే మా గురువు అన్న వాళ్ళంతా గురువుగారు 300 అయితే శిష్యులు 30 అన్నమాట. మీ బతుకులు మీ సేవలో మీ బ్రెయిన్కి తోచిందల్లా బోధిస్తూ దాన్ని నడిపింపు అనకండి భయ్యా. దిగింది అగ్ని 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 అంటాడు అగ్గిబాబు. అగ్గిదోరా పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చారు కాబట్టే 1 తెస్సలోనిక 5:19 ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. యెషయా 4:4 దహించు ఆత్మ అని రాయబడింది. మన దేవుడు దహించు అగ్ని. ఆయన ఆత్మగా మనలో నివసించడానికి రావడాన్ని అగ్ని రావడం అనకూడదా? నాకొకటి అర్థమైంది వీపీ, నీకు నోరుంది గానీ బుర్ర లేదు. భాష తెలిసిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఆశ్చర్యపోతున్నారు. మరి గోసిగుడ్డోళ్ళందరూ వీళ్ళకి ఏ భాష రాదు కదా, అందుకని మందేశారండి వీళ్ళు. భాషలు అర్థం కానివాడు గోచిగుడ్డగాడైతే అన్య భాషలకి నానా భాషలకి తేడా తెలియని నువ్వు కూడా గోచితో తిరిగేవాడివే. అన్నా, రెడ్డానికి గోచిగాని పెట్టేస్తావా ఏంటి? పెట్టేద్దుండ్రా, కానీ వీపీ లాంటి ముట్టుకాళ్ళున్నవాడి బట్టలేని ఫోటో దొరకలేదు, అందుకే వదిలేసా. కథ ఇంకా ముగిసిపోలేదు నాయనా, ఇంకా ఉంది నాయనా, ముందుంది ముసళ్ళ పండగ. అసలు డబ్బే రెచ్చగొట్టడానికి పెట్టుకున్నారు వీళ్ళు. కాసేపుడికి అయ్యేసరికి ఛార్జింగ్ పెంచుతాడు. టపా 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 కొట్టేసి రెచ్చగొట్టేస్తాడు అందరినీ. కేకలేసి అలర్ చేసి కాల్ చేసి ఆత్మ వచ్చేసింది డప్పు కొట్టండి, ఇంకా గట్టి కొట్టండి, అలా తిరగండి, ఇలా తిరగండి, ఆడవాళ్ళు ఇక్కడ పడిపోండి, మగవాళ్ళు ఇక్కడ పడిపోండి, ఒంటి మీద గుంటలు ఉంటున్నాయి, ఊడిపోతున్నాయి, చూసుకోకండి, దొల్లేండి, కింద పడండి, పిచ్చి కుక్కలు కరిచేసినట్టు దొల్లేండి, కుర్చీలు పగలగొట్టేయండి. మీ ఎలా ఎగురుతారండి? కింద నుంచి పైకి వెళ్ళ అనేసి పైన కిందకి వెళ్ళా ఎగిరేసి దూడల్లా ఉండి మొత్తం ఒంట్లోని చెమటంతా కారిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చేసి, చేతుల నొప్పులు వచ్చేసి, గొంతు నొప్పి వచ్చేసి ఎగిరి అరిసి ఇడికేమో కొట్టి డప్పు కొట్టి ఆరాధన చేయడం అంటే ఎంత వెటకారమో. మనోడు మాత్రం తన పాటలకు వాయిద్యాలు వాడతాడు. పిచ్చోడా, గిటార్లు, ఫ్లూట్లు, వైలెన్లు వాడటానికి అందరూ నీలా తెగబలిసి ఉండరు కదా. అన్ని మతాల వారి దగ్గర నుండి కానుకలు లాగడం అందరికీ రాదు కదా. నీలాంటి దరిద్రపు తెలివితేటలు లేని చిన్న సంఘాల వారికి డప్పు కాయలే ఉంటాయి. మరి వీపీ, రోషన్తో పాడే పాటకి రైజింగ్ మ్యూజిక్ ఇస్తాం, ఆలోచింపజేసే పాటలకి మోటివేషన్ మ్యూజిక్ ఇస్తాం. అలాగే పూర్ణ బలంతో పాడేటప్పుడు బలంగా మ్యూజిక్ కొడతాం. గట్టిగా డప్పు కొడుతుంటే గట్టిగా ఆరాధించరు, గట్టిగా ఆరాధిస్తున్నందుకు గట్టిగా డప్పు కొడతారు. వేగంగా ఆరాధిస్తున్నప్పుడు వేగంగా సంగీతాన్ని వాయిస్తారు. సంగీతం పాటలో భావాన్ని మరింతగా అనుభవించడానికి, పాటతో మమేకం అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంత చెప్పినా అంత గట్టిగా ఆరాధించడం ఎందుకు అని నువ్వు అడిగితే, దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు పరలోకపు గడప కమ్ముల పునాదులే అదిరిపోయాయి. డప్పులు పగలడం ఎంత? కొన్నిసార్లు ప్రశాంతంగా ఆరాధించుకుంటాం, కొన్నిసార్లు బలంగా ఆరాధించుకుంటాం. నువ్వెవడివి అడగడానికి? ఈ ప్రక్రియలో రోస్ట్ చేయబడిన వాళ్ళు మారితే గౌరవిస్తాం, దూషిస్తే భరిస్తాం. ఊపిరి ఆగే వరకు మాత్రం దోపిడీదారుల్ని, వ్యభిచారుల్ని, మోసగాళ్ళని, దుర్బోధకుల్ని, స్వార్థపరుల్ని, గర్విష్ఠుల్ని, లోక స్నేహం చేసే యెజబెల్ దయ్యాల్ని వేపుతూనే ఉంటాం. పాపం విపరీతమైనప్పుడు విపరీత పదాలే వాడాల్సి వస్తుంది.